చూడండి ప్రియులారా, తప్పటడులు అనేటువంటివి బుడిబుడి అడుగులు వచ్చి రాని మాటలు నడక రానప్పుడు, మాటలాడలేనప్పుడు, వయసు లేనప్పుడు, మనిషిలో అర్థం కానప్పుడు, మైండ్ మెచ్యూర్ అవునప్పుడు మనిషిలో తడబాటు ఎడబాటు అనేటువంటివి ఏమని జరుగుతూ ఉంటాయి ప్రియులారా. కానీ ఆ మాటలు తల్లిదండ్రులకు ఎంతో ఇష్టం, ఆ నడక ఎంతో ఇష్టం కదా. ఒక బిడ్డ థ్రెడ్ మీద నడుస్తూ ఉంది, చిన్నగా స్టార్ట్ అయినటువంటి ఆ థ్రెడ్ మీద నడక ఏమని ఫాస్ట్గా అతను పెంచుతూ ఉంటే, కానీ ఆ అమ్మాయి తన తండ్రి పెంచుతూ ఉన్నటువంటి ఆ థ్రెడ్ స్పీడు ఆ అమ్మాయి నడుస్తూనే ఉంది. కారణం ఏమై ఉండొచ్చు అంటే, తన వెనక తన తండ్రి ఉన్నాడు, నేను పడితే పట్టుకుంటాడు మా డాడీ. ప్రియులారా, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మన జీవితాల్లో గ్రహించాలి. తోడేళ్ల మధ్యకు గొర్రెపిల్లను పంపినట్టుగా నేను మిమ్మల్ని ఏం చేస్తున్నాను, పంపిస్తున్నాను. పాముల వలె వివేకము కలిగి పావురం వలె ఏమై ఉండాలంటే నిష్కపటులై ఉండండి. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఈ భూమి యొక్క లోపల అంతరంగంలో ఉన్నటువంటి దానిని గూర్చి భూగర్భ శాస్త్రజ్ఞులు భూమిని పరిశోధిస్తూ ఉన్నారు. అంతరిక్షంలో ఉన్నదాన్ని కనపడేదానికి అంతరిక్ష శాస్త్రజ్ఞులు ఏం చేస్తూ ఉన్నారు, దాన్ని కనిపెడుతూ ఉన్నారు. కానీ మనిషిలో ఉన్నటువంటి మనసును కనిపెట్టడం ఏ మనిషి వల్ల కావటం లేదండి. అందుకే ఎదుటి మనిషిలో ఉన్న స్వభావం ఈ మనిషికి తెలియక ఈరోజు మనుషులు ఏం చేస్తూ ఉన్నారు, భంగపడుతూ ఉన్నారు ప్రియులారా. కానీ పాము వివేకాన్ని గురించి ప్రభువారు ఎందుకు చెప్పారంటే, దాదాపు ఏమండి 120 కిలోమీటర్ల లోపల ఉన్నటువంటి ఆ భూమి యొక్క గర్భంలో ఉన్నటువంటి ఆ మార్పునట ఐడెంటిటీ చేయగలిగినటువంటి జ్ఞానం అంట పాముకుందంటండి. ఏమండి, ఎప్పుడైతే ఆ ప్రకంపనలో వచ్చేటప్పుడు, మనకు భూకంపం వచ్చాక ఏమండి అక్కడ వచ్చింది, ఇది మయన్మార్లోన, థాయిలాండ్లో, బ్యాంకాంగ్లో, ఇంకా బయటికి రాలా. కొంతమంది దృశ్యాలు పెట్టారు ప్రియులారా, బిల్డింగులే పడిపోయినాయి ప్రియులారా. ఎంతమందికి ఏం జరిగింది అన్నది బయటికి రాలేదు. మనిషికి ఆ క్షణం వరకు నేను బాగున్నాను, సుఖంగా ఉన్నా, పర్వాలేదు, ఇబ్బంది లేదు అని అనుకుంటున్నారు. కానీ పామట 5 రోజుల క్రితమే భూకంపం వచ్చే సంగతిని ఐడెంటిఫై చేసంట. దానికి ఇచ్చినటువంటి ఆ జ్ఞానం, తనకు ఉన్నటువంటి ఆ సెన్సిటివ్ మైండ్తో అది గుర్తుపట్టగలిగినటువంటి మనిషికి ఉన్నటువంటి జ్ఞానం కన్నా, అందుకే పామును పోల్చాడు దేవుడు. ఏమండి, గుర్తుపట్టంట భూమిలో నుంచి ఆ పాములు బయటకు వచ్చేస్తాయంట. కొట్టు గట్టిగా చాపట్లో. యేసయ్య జ్ఞానం శాస్త్రజ్ఞులు ఇప్పుడు గుర్తుపెట్టారు ప్రియులారా. కానీ మన దేవుడు ఏమండి, ఆయన సృష్టిని చేసిన విధానంలో మనిషికి, జంతువుకి, పక్షికి, ప్రాకే పురుగుకి ఇచ్చిన ప్రతి ఒక్క ఏమండి ఆలోచన, తెలివిని ఆయన చెప్పగలిగిన వాడు. ఎందుకంటే దాన్ని చేసిన వాడు ఆయనే కాబట్టి. కొట్టు చాపట్లే గట్టిగా ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. భూగర్భ శాస్త్రజ్ఞులు ఏమండి భూమిని ఏం చేశాడు, నిరాకారముగాను జలములతోనూ నిండి ఉన్నటువంటి ఈ భూమిని నిరాకారముగా, శూన్యముగా, ఏమీ లేనటువంటి నిర్మానుష్యంగా ఉన్నటువంటి ఈ భూమిని ఏం చేశాడండి, నీటిని వేరుపరిచాడు కదా. భూమిని ఒక భాగం చేసి 3 భాగాలు నీటిని చేశాడు. అయితే భూగర్భ శాస్త్రజ్ఞులు కనిపెట్టారు, భూమిలో ఏముంది అని తెలుసుకోవటానికంట లోతైనటువంటి 700 కిలోమీటర్ల లోతుకు వెళితే అక్కడ అంతా జలమయమే ఉందంట మొత్తం. అంటే వారు అర్థం చేసుకున్నారు ఏంటంటే, భూమి కింద ఏముందంటే ఇంకొక ప్రపంచం ఉంది. వారు అనుకున్నటువంటిది మనకు తెలుసు, భూమి కింద ఒక ప్రపంచం కాదు. కానీ ఏముందంటండి, దేవుడు భూమి మీద నీటిని సాపన పరిచినట్టు పరిచి ఏమని దేవుడు ఇలా బాల్లాగా మనల్ని నీటి మీద ఉంచాడు. కొట్టుగా అప్పుడప్పుడు మన దగ్గర ఉన్న బాల్ ఉంటుంది, జంపింగ్ బాల్. ఏం బాల్? జంపింగ్ రబ్బర్ బాల్. ఇట్ట కొడితే పైకి లేచిదే. ఒక్కసారి మాట వినకపోతే కతక్కమంటది. ఆయన ఇట్ట అంటాడు, కొంచెం కుదిపేస్తాడు. అప్పుడేమైంది, స్మాష్ అంతే. మొత్తం తుడిపేసే రోజు ఒక రోజు రాబోతా ఉంది. అందుకే రమ్మయ్యా దేవుడు మనతో చెప్తుంది ఏంటంటే, బిడ్డ బిడ్డ బిడ్డ, నా పిల్ల పీసా
అని చెప్పేది దేనికంటే దేవుడు చెప్పిన మాటలు విని కొంచెం మనం కూడా ఐడెంటిఫై చేసుకొని జరగబోతున్న పరిస్థితులను కాలానుగుణంగా జరుగుతున్న పరిణామాలన్నట్టు ఆ దృష్టిలో పెట్టుకొని మనం కూడా ఏమండి సేవ అవ్వాలా. కొట్టు చప్పట్లే గట్టి కొట్టు. లెక్కలేంత అనంగా మాక లెక్కలు లేకుండా అయిపోతామండి. ఎందుకో తెలుసా, 2వ రాజుల గ్రంథం 1వ అధ్యాయంలో ఉంటుంది. అహబు మరణమైన తర్వాత మోయాబీలట ఇజ్రాయేలీల మీద ఏమంటే తిరగబడితే అహజ్యా షోమ్రోనులోనున్న తన మేడగది కిటికీలో నుండి కింద పడి రోగి అయి ఉన్నాడంటండి. అహజ్యా షోమ్రోన్లో ఉన్నటువంటి తన మేడగది మీద నుంచి 5 అంతస్తుల మీద నుంచి కింద పడ్డాడంటండి. జరుగుతున్నటువంటి పరిస్థితిలో రోగి మంచం ఎక్కాడు. ఇప్పుడు అక్కడ ప్రవక్తలు ఉన్నారు. రాజుల కాలంలో ప్రవక్తలు ఉంచాడు. ఇప్పుడు దైవజనులను ఉంచినట్టుగా ప్రవక్తలు ఉంచాడు ప్రియులారా. అయితే ఇతను ఏం చేశాడంటే ఎక్రోను దేవత దగ్గరికి వెళ్ళి ఈ మంచం మీద బండోడు మా రాజుగారు లెగుస్తాడా లేదా కనుక్కురమ్మని చెప్పి పెద్దలను పంపించాడండి. అయితే దేవుడు అంటున్నాడు, ఇజ్రాయేల్ దేవుడైన యెహోవా అంటున్నాడు, తిప్షీడైనటువంటి ఏలియాతో అంటున్నాడు, నువ్వు లే, ఆ మార్గ మధ్యలో ఉన్న మనుషులను నువ్వు ఎదుర్కో. ఇశ్రాయేలు వారిలో దేవుడు అన్నవాడు లేడనుకొని ఎక్రోను దేవత అయిన బయల్జెబూబు నొద్ద మీరు విచారించబోతున్నారా? హలో, ఎవరిలో దేవుడు లేడనుకొని ఇశ్రాయేలులో దేవుడు అన్నవాడు లేరనుకొని ఎక్రోను దేవత అయిన బయల్జెబూబు దగ్గరికి వెళ్ళి మీరు విచారణ చేయబోతున్నారు. కాబట్టి దేవుని దగ్గర తనకు వచ్చిన సమస్యలో వ్యాధిలో మంచం పట్టినటువంటి వాడుగా ఉండి ఎక్రోను దేవత అయిన బయల్జెబూబు దగ్గరికి వెళ్ళి విచారణ చేయబోతున్నారు. కాబట్టి ఆ మంచం మీద నుంచి దిగడం చెప్పండి అన్నారండి. హలో, దిగడం చెప్పండి అన్నారు. మార్గ మధ్యలో రిటర్న్ ఏం చేశారు, వచ్చి అంటున్నారు, ఎందుకు మీరు తిరిగి వచ్చారు అని అంటే, మధ్యలో ఒక ఆయన ఎదురయ్యాడయ్యా, ఆయన ఎలా చెప్పాడు అని అంటే రాజుగారికి అర్థమైపోయింది చెప్పినోడు ఎవరోనని. ఆయన ఎలా ఉన్నాడు, గొంగళి ధరించుకున్నవాడే ఉన్నాడు. ఆయన ఎలా ఉన్నాడు అని అంటే ఆయన చెప్తున్నారు ప్రియులారా, గొంగళి ధరించుకొని నడుమునకు తోలు తట్టి కట్టుకొనిన వాడుగా ఉన్నాడు. అయితే ఇతడు తిప్షీడైన ఏలియా. కాబట్టి అతను అర్జెంటుగా రమ్మానండి. 50 మందిని అందులో పెద్దను ఒకరినిచ్చి పంపిస్తే త్వరగా రాజుగారు రమ్మంటున్నారు, నువ్వు కొండ మీద నుంచి దిగు. ఏంట్రా, రాజుగారా రమ్మంది? ఎలా పిలిచావు నువ్వు నన్ను? త్వరగా దిగు కొండ మీద నుంచి అంటావా? ప్రభువా దేవుడా, నేను దైవజనున్నైతే వీళ్ళు ఆకాశం నుంచి అగ్ని వచ్చి వీళ్ళు దహించేయబడాలన్నారండి. చూస్తానే ఉండగానే అగ్ని వచ్చేసి వాళ్ళు కాల్చబడింది. మరలా పంపాడు. 50 మందిని ఒకరిని పంపిస్తే నిన్ను త్వరగా రాజుగారు దిగమన్నారు, రమ్మన్నారు. వీళ్ళ బిహేవియర్ ఎట్లుంటుంది, రాజుగారు ప్రతినిధులు కదా. 50 మంది వచ్చారు. నేను దైవజనుణ్ణి, నీ ప్రతినిధిని. వీళ్ళు మనుషులు ఏర్పరుచుకుంటే రాజులు, నేను నీ బిడ్డనయ్యా అని అనుకొని ఏమంటున్నాడు, నువ్వు నియమించబడిన ప్రవక్తనే అని చెప్పి, నేను నీకు దైవజనుడిని అయితే, నీవు నన్ను ఏర్పరచుకున్న దైవజనుడిని అయితే ఈ అగ్ని ఆకాశం నుండి వచ్చి కాల్చిపడాలంటే చచ్చిపోతారు. 3వసారి మళ్ళీ వస్తారు ప్రియులారా. వాళ్ళు వచ్చి అంటారు, సాగిలపడి మ్రొక్కి దయతో కనికరించి మా యందు జాలిపడి దయచేసి ఏమని అసలు ఎంత చక్కగా చేస్తున్నారు తెలుసా. అడిగే విధానం కూడా నేర్చుకోవాలా, మాట్లాడే విధానం కూడా నేర్చుకోవాలండి. ఎన్నాళ్ళు ఉన్నా ఒకే రకంగా ఉండకూడదండి. ఊత కొట్టుడు ఏమండి, ఊత దంపుల్లాగా ఉండకూడదు ప్రియులారా. ఎందుకంటే దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మన జీవితంలో మార్పు అనేటువంటిది మాటలో, మన యొక్క జీవిత విధానంలో, మన ప్రతి పరిస్థితుల్లో ఎదుటి మనిషితో ప్రవర్తించేటువంటి ఆ బిహేవియర్, మర్యాద అనేటువంటిది ఇచ్చిపుచ్చుకోవటం నేర్చుకోవాలి. క్రైస్తవులు అని నేను బైబిల్ పట్టుకున్నాను, నేను దేవుని నమ్ముకున్నా, నీకు తెలీదా నేను ఎవరినో ఎట్ట మాట్లాడాలో తెలీదా? దేవుని నమ్ముకున్నావు మంచిదే, నమ్ముకున్న వాళ్ళతో ఎట్ట మాట్లాడాలా? నువ్వు మాట్లాడు ముందు, నీ మాట ద్వారా బయటికి రాని.
నువ్వు చెప్పుకుంటే కాదు దేవుని బిడ్డ ప్రార్థనా పౌరురాలువే అని చెప్పి నువ్వు కాదు చెప్పుకోవాల్సింది. నిన్ను గూర్చి ఇతరులు చెప్పుకోగలిగినట్లుగా నీవు ఉండాలి అని అంటే దేవుని సన్నిధిలో దేన్ని బట్టండి మనం గర్వపడటానికి? ఎక్కడ గర్వించేదానికి ఛాన్సు లేదండి. ఆవిరి వంటి మన బ్రతుకును రాసుకున్నాం కదా, సమాధి కార్యక్రమాలు అప్పుడు పాడుకుంటాం. ఏమండి, బొడగవు అంటే జీవితం అనేది తెలియక ఏం చేస్తా ఉన్నావు? తొందర పడుతున్నావు. ఆలోచించుకోవాలి. ఇంతలోనే కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిది రాయి జీవితం, కదేది లోకాన శాశ్వతం. నా పాట నువ్వు పాడుతున్నావులే, ఏదో పాట వచ్చింది. ఇవన్నీ ఇష్టం. దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి, కాబట్టి దేవుని సన్నిధిలో మన బ్రతుకేమిటో మనకు తెలిసిపోయినప్పుడు మనము దేవుని సన్నిధిలో ఆశీర్వాదకరంగా బ్రతకాలి ప్రియులారా. ఎందుకంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే, నిన్ను ఆ స్థితిలో ఉంచిన దేవుని ఎదుట నువ్వు ఎలా బ్రతకాలో కూడా నేర్చుకోవాలండి. పోయాక వాళ్ళు చేసిన కార్యాలను తలపోసుకొని ఏడితే ఏమి రాదు. వాళ్ళు చెప్పిన మంచి మాటలు తలుచుకొని ఒకరినొకళ్ళు ప్రేమ కలిగి మనుషులు ఉన్నప్పుడే ఆప్యాయతలు, అనురాగాలు, బంధాలకు, అనుబంధాలకు విలువలు ఇచ్చుకున్న వారే దేవుని సంఘములో ఆశీర్వాదకరమైన కుటుంబాలుగా బ్రతకాలి. దేవునికి మహిమ కలుగును గాక.